ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. అమ్మా, నువ్వు చెప్పింది నిజమే. డబ్బు ముట్టింది కాబట్టే ఈ ఇన్స్పెక్టర్ ఇలా మాట్లాడుతున్నాడు. ఇన్స్పెక్టర్, ఎంత డబ్బు ముట్టింది? హలో, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. నాగలక్ష్మి గారు, అనవసరంగా మాట్లాడితే అది ఇంకో కేసు అవుతుంది. మీ సిన్సియారిటీకి తగిన బహుమతి ఇస్తాంలేండి. సంతోషం. మమ్మల్ని ఇలా వెయిట్ చేయించడం తప్పు. మీ ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తి చేస్తే మేము వెళ్తాం. మాకు చాలా పనులున్నాయి. పిలుస్తా, అప్పుడు రండి. కానిస్టేబుల్, సార్. పిల్లి వారింటి కోడలని లోపలికి పంపించు. ఓకే సార్. నాగేశ్వరి నాగలక్ష్మిని బయటే వెయిట్ చేయమని చెప్పు. ఓకే సార్. అలాగే వాళ్ళని పోలీస్ స్టేషన్లో పొగరు చూపించొద్దని చెప్పు. ఓకే సార్. మేడం, మీ ఇద్దరిని ఎస్ఐ గారు రమ్మంటున్నారు. హలో, మేము ఇన్స్పెక్టర్ని కలవటానికి వచ్చామని చెప్పాం కదా. వీళ్ళు మీకంటే ముందొచ్చి కూర్చున్నారు కాబట్టి కాసేపు వెయిట్ చేయండి. మీరు రండి మేడం. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు తెలుసా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది నాన్న? సరే, ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. అడుగు. అసలు ఈ సమస్యలన్నింటికీ కారణం ఏంటి? నాగేశ్వరి పెళ్లి ఆగిపోవడం. నాగేశ్వరి పెళ్లాగిపోవటానికి కారకులు ఎవరు? ఇంకెవరు? ఆ కన్నేసింహే. సో కన్యాసింహ బావగారిని మళ్ళీ పెళ్లివారింటికి రప్పిస్తే ఇక ఎలాంటి గొడవలు ఉండవు కదా? నువ్వు చెప్పేది నిజమేనమ్మా, కానీ కర్ణేసింహని ఎలా పిలిపిస్తారు? అందుకే ఈ ఐడియా. ఈ ఫోన్ని ఉపయోగించుకుని కర్ణేష్ బావగారిని పెళ్లివారింటికి రప్పించడమే ఏం. ఇలా చూడండి అన్న, అన్ని సోషల్ మీడియాస్లోనూ కన్యాసింహ బావగారి ఫోటో పోస్ట్ చేసి ఇక్కడ పరిస్థితిని అంతా వివరిస్తూ కర్ణేష్ బావగారిని వెంటనే రమ్మని రాశాను. ఈ పోస్ట్ వైరల్ అయ్యి అందరి దృష్టికి చేరుతుంది. అలా అలా కన్యాసింహ బావగారికి కూడా తెలుస్తుందని నా ఆశ. నీ ఐడియా అయితే చాలా బాగుంది కోమలి, కానీ వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. నాన్న, కర్ణేష్ బాబు గారి ఫోటోని మీకు కూడా షేర్ చేశాను. అది మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి. ఖచ్చితంగా ఈ ఐడియా వర్కౌట్ అవుతుంది. కర్ణేష్ బాబు గారు పిల్లి వారింటికి తిరిగి వస్తారు. నాక నమ్మకం ఉంది. సరే అమ్మా, నా ఫ్రెండ్స్ సర్కిల్లో అందరికి పంపిస్తాను. తర్వాత ఏం జరిగితే జరుగుతుంది. ఏంటి లాయర్, అలా చూస్తూ నిలబడ్డావు? మేమిలా ఎంతసేపు వెయిట్ చేయాలి? వెళ్ళండి, వెళ్ళి ఆ ఇన్స్పెక్టర్తో మాట్లాడండి. ఆ పిల్లివారింటి కోడళ్ల ముందే కావాలనే మమ్మల్ని అవమానిస్తుంటే మేము చూస్తూ ఊరుకునేదే లేదు. వేరేలా డీల్ చేయాల్సి వస్తుందని ఆ ఇన్స్పెక్టర్తో చెప్పండి. వెళ్ళండి. ఓకే మేడం. ఏంటి ఇలా జరుగుతుంది? ఏంటి ఇంత జరిగిందా? అవును సార్. ఇన్స్పెక్టర్, ఎమ్మెల్యేలు కూడా నాగేశ్వరి గారికి నాగలక్ష్మి గారికి మర్యాద ఇస్తారు. చివరికి మీ డిఎస్పీ గారు కూడా గౌరవిస్తారు. అలాంటి వాళ్ళతో మీరు మిస్బిహేవ్ చేయటం ఏం బాలేదు. ఏంటి బెదిరిస్తున్నారా? మీకు అలా అనిపిస్తే నేనేం చేయలేను. మీరు కాస్త సైలెంట్గా ఉంటే మంచిది. ఇష్యూని ఇంకా పెద్ద చేయకుండా ఉండడం మీకు మరీ మంచిది. అబ్బా, వెళ్ళి పిలిచినప్పుడు రండి. మమ్మల్ని మా పని చేసుకొనివ్వండి. అది కాదు సార్. లాయర్ గారు, ఆ రోజు గుళ్ళో సర్దార్ని తప్పించింది మీరే కదా? కదా కాదు, ఈయనే. మీరసలు లాయరేనా లేదా ఆ నాగేశ్వరి నాగలక్ష్మిలా అటెండరా? మర్యాదగా మాట్లాడండి, లేకపోతే కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది.
హలో, లాయర్ అంటే ధర్మాన్ని న్యాయాన్ని కాపాడేవారు, అంతేగాని అధర్మంగా అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళకి హెల్ప్ చేసే నీలాంటి వాళ్ళని లాయర్ అనరు. లాయర్ చీటర్, ద్రోహి అంటారు. లాయర్ గారు, అనవసరంగా మాట మాట పెంచుకోకండి. నేనే పిలుస్తాను. వెళ్ళండి, వెళ్ళండి. మీరు చెప్పింది నిజమే మేడం. ఆ పిల్లివారింటి లేడీస్ చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు. ఆ ఇన్స్పెక్టర్ కూడా వాళ్లతోనే కుమ్మక్కైనట్లున్నాడు. ఏదో ఒకటి చేయండి మేడం. నాగేశ్వరి, ఈ ఇన్స్పెక్టర్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేయించాలి. అది కూడా పనిష్మెంట్ ఇచ్చి మరీ పంపించాలి. ముందు ఈ పని పూర్తి కానియమ్మా, ఆ తర్వాత నేనెవరనేది చూపిస్తాను. మీరు ఇంకేమైనా చెప్పాలా? మాకు తెలిసినంత వరకు అన్ని చెప్పేశాం సార్. కానిస్టేబుల్. సార్. ఆ నాగేశ్వరిని నాగలక్ష్మిని పిలువు. ఓకే సార్. మేడం, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు. లోపల లావాదేవీలు పూర్తయ్యాయా? ముడుపులు అందాయా? ఆ ఇన్స్పెక్టర్కి మన గురించి ఇంకా పూర్తిగా తెలీదు. తెలిసేలా చేస్తాను. రామ్మా. నాగేశ్వరి గారు, మీరు కాసేపు బయట వెయిట్ చేయండి. నాగలక్ష్మి గారిని క్వశ్చన్ చేశాక మిమ్మల్ని పిలుస్తాను. లుక్, అలా వెళ్ళడం కుదరదు. ఏం అడగదలుచుకున్నా నా ముందే అడగాలి. ఎందుకంటే ఆ రోజు జరగకుండా ఆగిపోయింది నా పెళ్లి కాబట్టి, ఇది దానికి సంబంధించింది కాబట్టి. మీరు చెప్పింది నిజమే మేడం, కానీ మీ పెళ్లిలో మీకు తెలియకుండానే ఏదైనా జరుగుండొచ్చు కదా. అదేంటో నాగలక్ష్మి గారిని అడిగి తెలుసుకుంటాను. దయచేసి మీరు కాసేపు బయట వెయిట్ చేయండి. ఇన్స్పెక్టర్, నాగేశ్వరిని రెచ్చగొడితే ఆ తర్వాత ఉపద్రవాన్ని మీరు తట్టుకోలేరు. సరే మేడం, మీరు బయట వెయిట్ చేయండి ప్లీజ్. లాయర్ గారు, మీరు కూడా బయట వెయిట్ చేయండి. సార్, నాగలక్ష్మి గారు నా క్లయింట్. నా ముందే మీరు ఈవిని ఎంక్వైరీ చేయండి. అది కోర్టు ఆర్డర్ ఉంటేనే. ఇది ఇంకా కోర్టు దాకా వెళ్ళలేదు. కోర్టు అలాంటి ఆర్డర్ ఇవ్వలేదు. చట్టం గురించి నాకు తెలుసు. మీరుగా వెళ్ళకపోతే ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది. పర్లేదా? లాయర్ గారు, మీరు బయట వెయిట్ చేయండి. ఓకే మేడం. నాగలక్ష్మి గారు, మీరు కూర్చోండి. మీరు మా తరపులో లాయరే కదా, బయటికెందుకు వచ్చారు? ఒక ఎస్ఐని కంట్రోల్ చేయలేకపోయారు. మీరేం లాయర్ అండి? ఛే! మీ కూతురు నాగేశ్వరిని పిల్లి కర్ణసింహకిచ్చి పెళ్లి చేయడం మీకు ఇష్టం లేదని విన్నాం. అది నిజమేనా? అలా అని ఎవరు చెప్పారు? అలా ఇష్టం లేకపోయింటే పెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతాయి? మొదట్లో మీకు ఇష్టం లేదనేది నిజమే కదా? అవును. మా కాలి గోటికి కూడా సరిపోని ఆ పిల్లివారింటికి నా కూతుర్ని ఎలా పంపించగలను? అలా అయితే మా బావగారు తాళి కట్టకుండా వెళ్ళిపోయారని నిందలు వేయడం ఎందుకు?